ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం మండలం చేబ్రోలు నుంచి విజయబేరి యాత్రను ఆయన ప్రారంభించారు. పిఠాపురంలో పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని పవన్ అన్నారు. తనను ఓడించేందుకు సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ అంటే జవాబుదారీ తనమన్నారు. ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ అని సెటైర్లు వేశారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. నాణ్యత లేని మద్యం విక్రయించడం వల్లే చాలా మంది చనిపోయారన్నారు. మద్యంపై వచ్చే ఆదాయం కొంత మొత్తమే ప్రభుత్వానికి వెళ్తుందని, మిగతాదంతా జగన్ ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చేసేది కాదు, ఆరోగ్యాలు పాడైపోయేది. ఎక్కువ తాగితే లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటిక్ సమస్యలన్నీ వస్తాయి. అది 5 సంవత్సరాలు దశాబ్దం పిచ్చి పిచ్చిగా తాగితే వచ్చే లివర్ సిరోసిస్. మన వైసీపీ బ్రాండ్స్, జగన్ బ్రాండ్స్ కూడా ఉన్నాయంట. పొద్దున్నే పేపర్లో కూడా చూసా, పవర్ స్టార్ బ్రాండ్ కూడా ఉందంట. సరే, వాళ్ళు ఏ ఉద్దేశంలో పెట్టారో తెలియదు, కానీ రకరకాల బ్రాండ్లు పెట్టారు. ఆ బ్రాండ్లు తాగితే ఇప్పుడు నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి. వైసీపీ నాయకుడు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వ్యక్తి, ఈ రోజున అతను దాదాపు ప్రభుత్వాలకు తెలియజేయకుండా, స్టేట్ ఎక్స్చెక్కర్కి తెలియకుండా 40,000 కోట్ల రూపాయలు ఆదాయాన్ని వెనకేసుకొచ్చాడు. అతను చెప్తున్నాడు, అతను పేదవాడు, మనం పెద్ద